అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాటని చెప్పి పడుకోండి ఫ్రెండ్స్. ఇదొక మనీ మాట అని అనుకోవచ్చనమాట. ఈ మాటని మీరు ప్రతిరోజు రాత్రి మాటైనా అనుకోండి, లేదంటే మంత్రమైనా అనుకోండి. ఇది ఒక మంత్రమనే అనుకోండి ఫ్రెండ్స్. ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పుకొని, ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇక ఉదయానికి మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి వస్తుందన్నమాట. అంటే మీరు ఏం చేయకుండా వస్తుందంటే అదేం రాదండి. ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు చూస్తాంలే వెళ్ళు రేపు చెప్తానులే అంటారు గదా! అట్లా వాళ్ళు మీకు వాళ్ళంతట వాళ్ళే మీకు ఫోన్ చేసి డబ్బులు సర్దుమణిగింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడము. లేదంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వకుండా డిలే చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి తీసుకోండి మీ అప్పు తీరుస్తున్నాం అని చెప్పి అవ్వడము. ఇలా ఏదో ఒకటి మీకు కావాల్సిన డబ్బు, మీకు అవసరమైనంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. ఒక్కసారి చెప్పినట్లయితే డెఫినిట్‌గా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మీరు నమ్మకంతో నమ్మి ఈ చిన్న మాటని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చెప్పుకొని పడుకోండి చాలు. మరి అది ఎన్ని సార్లు చెప్పుకోవాలి అనంటే, ఒక 3 సార్లైనా కానీ, లేదు అంటే ఒక్కసారైనా సరే ప్రశాంతంగా చెప్పుకోండి ఫ్రెండ్స్. మనసులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా మనసనేది ప్రశాంతంగా ఉంచుకొని, పూర్తిగా మీ ఏకాగ్రత మొత్తం భగవంతునిపై ఉంచి, అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండనమాట. ఇది ఒక 4 లైన్ల మంత్రం అండి. చిన్నగానే ఉంటుంది. మీరు దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని చెప్పుకోండి. లేదంటే ఒక పేపర్‌లో రాసుకొని, మీ పూజ గదిలోనే పెట్టుకొని పడుకునే ముందు చెప్పుకోవడం. ఇట్లా ఏదో ఎట్లా అయినా సరే గుర్తుపెట్టుకొని మరీ మీ చేతిలో రాసుకోవడమో, ఎలా అయినా సరే మీకు ఎక్కడైతే బాగా గుర్తుంటుందో అక్కడ పెట్టుకొని, రాత్రి ఇక పడుకొని ఇక ఎలాంటి పనులు లేవు, అందరూ భోజనం చేసేసారు. ఇక పడుకోవడమేనా ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకుంటున్నప్పుడు, ఈ మంత్రాన్ని ప్రశాంతంగా కూర్చొని ఒక 3 సార్లు కానీ, ఒక్కసారి కానీ ప్రశాంతంగా చెప్పి చూడండి. తప్పకుండా మీకు మనీ అనేది వస్తుందన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. చూసారు కదండీ! అది మంత్రము. మీరు రాత్రి పడుకునే ముందు చెప్పుకోండి. లేదంటే 3 సార్లు నేను చెప్పాను కదా! ఇది మీరు ప్రశాంతంగా విన్నా కూడా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి. డెఫినిట్‌గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. మనకు ధనం కావాలి అనుకున్నా, మనం అనుకున్నంత ధనం మనకు చేకూరాలి అన్నా, మన సమస్యలన్నీ తొలగిపోవాలన్నా, మనకి ఉన్న ఏకైక మార్గము డబ్బే కదండీ! డబ్బు ఉంటే సరిపోతుందనమాట. మనం దేన్నైనా కూడా సాధించగలుగుతున్నాం. కాబట్టి ఇంతటి డబ్బుని ఎవరికి చేదవుతుంది చెప్పండి? నమ్మి, నమ్మకంతో ఈ మాటను ప్రతిరోజు పాటించి చూడండి. తప్పకుండా మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరకొచ్చి చేరుతుంది. చూసారు కదండీ! ఇక ఇది వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!